జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బంగారుపాళ్యం టూరు సక్సెస్ అయింది అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఈరోజు ప్రచారం చేసుకుంటుంది. అయితే మనం ఇప్పుడు రైతులు కావచ్చు, ఏపీ ప్రజలు ఎవరైనా సరే ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత. అంతవరకు చేస్తే ఆయన సూపర్ సక్సెస్ అయినట్టే నిజంగా. కానీ ఎక్కడ పర్యటన అయినా కూడా మనం చూస్తున్నాం, ఎవరో ఒకరు ప్రాణాలు పోవటం, దెబ్బలు తగలటం, గాయపడటం, ఇబ్బందులు పడడం ప్రజలు. సో ఇన్ని జరుగుతున్నప్పుడు ఇది సూపర్ సక్సెస్ అయినట్టు ఎలా అవుతుంది? మరి వాళ్ళు ఆ ప్రచారం చేసుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరే అంటున్నారు కదండి, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత అయితే అది గతంలో అలా జరిగేది. మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా, ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా అలా ఉండేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చాక అసలు ఆయన ప్రతిపక్ష నేత కాదు, రాజకీయవేత్త కాదు. ఆయన ఇందాక వారు చెప్పినట్టుగా ఒక ఈవెంట్ మేనేజర్, లేదు ఒక వ్యాపారవేత్త అంతే. అంటే తన వ్యాపారాలు సక్సెస్ చేసుకోవడమే ఆయన ధ్యేయం. అందుకోసమని ఇవాళ ఈ తోతాపురి మామిడి ఏదైతే ఉందో, ఈ తోతాపురి మామిడి రైతులను కూడా తనకు అనుకూలంగా ఆ ఇష్యూని మార్చుకోవాలని చూశాడు. అక్కడ వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు, కేంద్రంతో సంప్రదింపులు చేశారు. నిన్న 260 కోట్ల ఎంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది వాళ్ళకి. ఇన్ని జరిగాక కూడా ఈయన కావాలని చేశారు అంటే మనం అర్థమవుతోంది మనకి, ఈయన ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడు, ఈయన ప్రతిపక్ష నేత కాదు. మీరు చెప్పినట్టుగా ఒక సరైన రాజకీయ నాయకుడు అయితే అసలు నిజంగా కామ్గా వెళ్ళాలి. మనం ప్రతిసారి చెప్తున్నాం, మీరు ఒక రాప్తాడు తీసుకున్నా, ఒక రెంటపాళ తీసుకున్నా, లేకపోతే మిర్చి యాడ్, గుంటూరు మిర్చి యాడ్ తీసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా రైతుల వంక పెట్టుకుని వాళ్ళ దగ్గర అన్నీ దోచేసి, అక్కడ మిరపకాయ బస్తాలు దోచేశారు, 30,000 ఒక రైతు దోచేశారు గుంటూరు మిర్చి యార్డ్లో, 4-5 సెల్ ఫోన్లు పోయాయి. పోనీ వాటి గురించి మాట్లాడతాడా? అయ్యో నా మూలంగా ఇవి పోయాయని ఏమైనా డబ్బులు ఇస్తాడా? అక్కడ సక్సెస్ అంటాడు. మీకు అర్థమైందా? సక్సెస్ అంటే అది దోచుకోవడం అనేది సక్సెస్. ఇప్పుడు మీకు అర్థమైందా ఏంటి సక్సెస్ అంటే? దోచుకుని, ప్రజల సొమ్ము దోచుకుని, రైతుల మిర్చి దోచుకుని, రైతులు వాళ్ళు ఇట్లా కట్టుకోవడం అంటారు, ఒంట్లో కట్టుకుంటారు డబ్బు. ఒక అతను 30,000 36,000 కట్టుకుంటే ఆ ఒంట్లో డబ్బు కూడా దోచేశారంటే అది వాళ్ళ సక్సెస్. అలాగే మీరు ఇక్కడ పొగాకు రైతుల దగ్గరికి వచ్చేసరికి పొగాకు బేళ్ళు మొత్తం తొక్కించేసి చెప్పుల కాళ్ళతోటి వాళ్ళ కార్యకర్తలతోటి, అప్పుడు దాన్ని సక్సెస్ అంటాడు. మొత్తం అది ఇలా పొడి పొడి అయిపోయింది. ఏది పొగాకు అంతా ఎండిపోయి ఉంటుంది కదండి బేళ్ళు, అవి చుట్టాలంటే తొక్కకూడదు. మనం దాన్ని సాఫ్ట్ చేసి దాన్ని చుట్ట కట్టే విధానం కూడా ఉంటుంది. చిన్నప్పుడు మేము చుట్టలు కట్టేవాళ్ళం సరదాగా, అంటే మేము ఉండే ఏరియాలో అలా ఉండేది. అతనికి ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్గా ఈ రైతుల పొగాకు మొత్తం ధ్వంసం చేయించాడు. ఇంకా మీకు తెలుసు, రెంటపాళ్ళకు వచ్చేసరికి తన కారు కింద తన కార్యకర్త పడితే వాడిని కుక్కలాగా పక్కకి ఇడ్చేసి, పైగా అది అంబులెన్స్లో చచ్చిపోయాడు. అంతవరకు బాగానే ఉన్నాడు. ఇక్కడ అంబులెన్స్ లో కూటమి వాళ్ళు చంపేశారు అని మళ్ళా దానికి ఒక కథ దానికి కట్టి ఆవిడ్ని పిలిపించి, ఓ పక్క కేసు ఉంది అక్కడ, నేను కేసులో నీకు కొంచెం రిలీఫ్ ఇస్తే ఆవిడ భార్యను పిలిచి, ఆ చచ్చిపోయిన ఆయన భార్యని, ఆవిడ్ని బెదిరించి ఆవిడ చేత అబద్ధాలు చెప్పించి ఇన్ని నాటకాలు ఆడి ఇది సక్సెస్. అంటే ఒక రెంటపాళలో 3 చచ్చిపోయారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఊపిరాడక వాళ్ళే చచ్చిపోయారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఏంటో మీకు అర్థమైంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏది మన బంగారుపాళానికి వచ్చేసరికి, బంగారుపాళెంలో ఏం చేశాడో మీకు తెలుసా? అక్కడ వాళ్ళ శశిధర్ రెడ్డి అని వాళ్ళ యువజన విభాగం నాయకుడు ఎవడైతే ఉన్నాడో 3 లారీలు అక్కడ పెట్టాడు. ఏవి ఆ తోట యజమాని వైసీపీనే, ఈ యువజన నాయకుడు వైసీపీనే. వీళ్ళిద్దరూ కలిపి 3 లారీల్లో వాళ్ళు కాయలు తీసుకొచ్చారు. పోనీ అక్కడితో ఆగారా బుద్ధున్న వాళ్ళు? ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చూడండి, దూర్వాసులు అని ఒక రైతు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అమ్ముకోవడానికి? తిమ్మోసుపల్లికి తీసుకొస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఈచనేరిపల్లి నుంచి తీసుకొస్తుంటే ఆయన 2 ట్రాక్టర్లు లాగేసుకుని వాటికి వైసీపీ జెండాలు కట్టేసి అవి తీసుకొచ్చి ఆయన కాన్వాయ్ ముందు పోసి, మళ్ళా దాంతో ఆ కాన్వాయ్తో తొక్కించి ఈయనకి 90,000 నష్టం వచ్చి ఇప్పుడు ఆయన లబోది సెట్ పెట్టు. ఈలోగా అది ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేస్తే, అంటే ఫోటోలు తీస్తూ ఉంటే అతన్ని పిలిచారట. ఎవరు నువ్వంటే, నేను కెమెరామెన్ అని, నేను తీస్తున్నానంటే ఎక్కడంటే ఏబి, వాడు ఇంకా చెప్పలేదు ఏబిఎన్ అని. అక్కడ నారాయణ స్వామి అని ఉన్నాడు చూడండి, వాళ్ళ వైసీపీ వాళ్ళ మనిషి. నారాయణ స్వామి సైగ చేశాట వాళ్ళకి, ఇతను మనవాడు కాదు అని. అప్పుడు వాడిని ఇలా ఒంగోబెట్టి వాడిని గుద్దులు గుద్ది
ఆ చిప్పు లాగేసుకుని ఇన్ని చేసి అతను కొట్టారు, ఇంత నాటకాలు ఆడారు. అంటే మీకు అర్థమవుతుంది, అతను ఫోటోలు తీశాడు కాబట్టి ఆ ఫోటో చిప్పులు కూడా ధ్వంసం చేశారు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా డ్రోన్ పెట్టి వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేశారు. మామూలుగా అయితే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని కొట్టేసి అది మొత్తం కెమెరా ధ్వంసం చేస్తే మన పాపం అంతా మటాష్ అనుకున్నారు. పైన డ్రోన్ కెమెరా తీస్తుందని తెలియదు పాపం. అక్కడ చిక్కుకొని ఇప్పుడు మొత్తం విషయం బయటకు వచ్చాక మింగలేక కక్కలేక ఇప్పుడు మాది సక్సెస్ అంటే ఇది సక్సెస్ అండి. అయితే మీరు ఒక మాట అన్నారు, ఒక వ్యక్తికి తల పగిలింది వైసీపీ ఇన్ఛార్జ్కి అని చెప్పి. సో ఆ తల ఎందుకు అతను ఏం చేశాడు, వాళ్ళు కొట్టుకున్నారండి, కార్యకర్తలు కొట్టుకుని దేనికి మందు కోసమును వీటి కోసం కొట్టుకుని మందు కోసం కొట్టుకున్నారట. ఆ కొట్టుకోవడంలో తల పగిలితే ఆ ఎస్ఐ మణికంఠ ఉన్నారు చూడండి, ఆయన రుమాలు కట్టాడు చూడండి. నిన్నటి నుంచి అందరూ మాట్లాడుకుంటుంది ఈ అంశం. అయితే ఇదే వ్యక్తి ఈ రోజు సాక్షి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్న టైంలో అక్కడ ఎక్కువ జనసమూహం ఉంది, ఎస్ఐ వచ్చి నా తల మీద కావాలని చెప్పి నన్ను కొట్టారు, కొట్టాలంటే ఎక్కడైనా కొట్టచ్చు కానీ నా తల మీదే కొట్టారు, ఆ రక్తం చూసి మిగతా వాళ్ళు భయపడి పారిపోవాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం, పోలీసులు ఈ విధంగా ప్రవర్తించారు అని చెప్పి ఆయన అంటున్నాడు. మరి వాళ్ళ దగ్గర విజువల్స్ ఉంటాయి కదా, విజువల్స్ వేసారా? సాక్షిలో విజువల్స్ వేసారండి, వీడియో తీసి పెట్టాలి కదా. మణికంఠ కొడితే అనుకుందాం, మణికంఠే కొడితే మీరు ఈ పాటి విజువల్స్ వేయాలిగా, 24 గంటలు దాన్ని తిప్పాలిగా. నిన్నటి నుంచి ఇవాళ వరకు విజువల్స్ లేవంటే మీకు డ్రోన్లో నిజాలు ఉన్నాయి, డ్రోన్ కెమెరా తీసిన దాంట్లో నిజాలు ఉన్నాయి. ఈయన ఇంకా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చి అబద్ధాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారండి మనం చూసాం కదా. జనాలు ఎంత ఉన్నారు చెప్పండి. మీకు 500 మందికి పర్మిషన్ ఉంది, మీకు ఎన్ని వెహికల్కి పర్మిషన్ ఉంది? హార్డ్లీ మీ కాన్వాయ్కి ఉంది, అంతే. కాన్వాయ్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఇంకా అక్కడ ఎవరూ లేరు. మీకు అక్కడ చెదరగొట్టడానికి అన్నా, మీరు దొంగలా మిమ్మల్ని చెదరగొట్టడానికి అన్నా గాల్లో తుపాకులు పేల్చాలా? మీకు అసలు ఇప్పుడు నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? తల పగిలితే నువ్వు మందు కోసం కొట్లాడుకుని నీకు తల పగిలితే నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నీకు సింపతియా? ఏనా నువ్వు వేరే చచ్చిపోయావా? ఇంకా శవం అవ్వలే కదా. శవం అయితే వస్తాడు నీ దగ్గర, 10 లక్షలు ఇస్తాడు. ఏది కాకుండా నేను మా కార్యకర్త దగ్గరికి వెళ్ళకూడదా? నువ్వు తప్పు చేస్తున్నావు, నేను మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, నీ సంగతి తెలుసు. నేను అక్కడ కూడా అయింది మళ్ళీ మణికంఠకి. పైగా నువ్వు చంద్రబాబు నాయుడు నమ్ముకుంటున్నావు, నీకేమి పట్టించుకోడు, నేను చూడడు చంద్రబాబు నాయుడు అంటూ డైలాగ్స్ కొట్టాడు. నువ్వు చూస్తావా? నువ్వే ఇప్పుడు సింగయ్య చచ్చిపోతే నువ్వేమిచ్చావు? ₹1 కోటి కదా. ఇప్పుడు ఈయన లెక్క ప్రకారం ప్రతి వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. మరి సింగయ్య భార్యకి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఇక్కడ శశిధర్ రెడ్డి అనేవాడు అబద్ధాలు చెప్తున్నాడు. కాకపోతే వాళ్ళు ఈసారి ఏమైందంటే పోలీసులు కరెక్ట్గా పకడ్బందీగా తెలివిగా వాళ్ళు చేయాల్సింది చేశారు. డ్రోన్ కెమెరా పెట్టిన విషయం వీళ్ళకి తెలియదు. తర్వాత ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం వీళ్ళు ప్రతిదీ అరేంజ్ చేసి అక్కడితో ఆకుండా వీళ్ళు ఎటు వెళ్ళడానికి అవకాశం ఉందో అక్కడ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి పకడ్బందీగా చేసేసరికి గీలగీలా కొట్టుకున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి. స్లాష్మన్లో పడ్డ ఏగుంటుంది చూడండి, అట్లా కొట్టుకున్నాడు. ఏం మింగలేడు కక్కలేడు. నిన్న కరెక్ట్గా చూసారంటే ఏం మాట్లాడాడు? పెద్దగా ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఒక పెద్ద ఇష్యూ చేసేవండి. మీరు ఇందాక చెప్పినట్టుగా నిన్నటి నుంచి ఇవాళ వరకు సాగాల కథ, ఏదో జీడిపాకంలాగా ఏమీ సాగలేదు కదా. అంటే అక్కడ వాళ్ళు అనుకున్న ప్లాన్ మొత్తం భగ్నం అయిపోయింది. మన పోలీసులు చాలా చాకచక్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు బిహేవ్ చేయడంతో నిన్న చిత్తూరు పర్యటన ఒక అట్టర్ ఫ్లాప్. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. పోలీసులు కరెక్ట్గా పనిచేసి వాళ్ళు ది బెస్ట్ పోలీసులు నిన్న అనిపించుకున్నారు. కాబట్టి ఇంకా ఇప్పట్లో నాకు తెలిసి ఏ రైతుని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళరు. వెళ్తే కనుకైతే ఈసారి పోలీసులు ఇంతకు రెట్టింపు జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈసారి మొత్తం వీడియో తీసి మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇంకా పోలీస్ విల్ నాట్ అలౌ. ఒకవేళ ఇప్పుడు ఇంకోటి ఇవాళ చూసారా మీరు, ఎవరు అమిత్ షా దగ్గరికి వెళ్ళాలని అపాయింట్మెంట్కి ట్రై చేశాడు. ఎంత తెలివితేటలు చూడండి కదా. అంటే ఓకే పర్సనల్కి వెళ్ళినా కేసుల గురించి వెళ్ళినా ఎక్కడికక్కడ డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా అంతే. సో ఇవాళ అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి లేడు, వైవి సుబ్బారెడ్డి వల్ల కాదు. ఇప్పుడు అంటే అక్కడ ఆ రకంగా భంగపడ్డాడు, ఇక్కడ ఈ రకంగా భంగపడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ ఏంటో కళ్ళ కట్టినట్టు కనిపించాలని మనం చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.